నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్మణ సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. గడ్డపారతో తవ్వడం కాదు, నిధులు తెచ్చి డెవలప్ చేయండి. బండి సంజయ్పై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్. ఏడేళ్లలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. పోలీసులు నిరంతరం అలర్ట్గా ఉండాలి. రామగుండం పిఎస్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ అఖిల్ మహాజన్. లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు అందించిన మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి విధ్వంసాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. గడ్డపారతో తవ్వడం కాదు, నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా సూచించారు. కరీంనగర్లో 9.90 లక్షలతో కుర్మ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. నేను బండి సంజయ్ గారిని క్లియర్గా నేను ఒకటే అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసాన్ని ఎవరు కోరుకోరు, అభివృద్ధి కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు విధ్వంసాలు జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్లో ఇక్కడ ఇబ్బంది రాలే. తెలంగాణ రాష్ట్రం రాకముందు నీలాంటి వ్యక్తులు ఇట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వలన ఎన్నోసార్లు కర్ఫ్యూలు జరిగినాయి. అలాంటి వాతావరణం ఉండకూడదని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేసుకుంటున్నాం. మత కలహాలు లేవు. అంతకుముందు మత కలహాలు ఉండడం వల్ల అభివృద్ధికి నోచుకోలే. 40-50 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలే. ఎక్కడైతే శాంతి భద్రతలు బేసుకుంటాయో అక్కడే అభివృద్ధి జరుగుతుంది. అందుకే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధి చెందే రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. ఎందుకైందంటే ఇక్కడ శాంతి భద్రత బాగున్నాయి, మత కలహాలు లేవు, హిందువులు ముస్లిమ్స్ అందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఈరోజు నువ్వు నిజంగా గడ్డపార పెట్టి తవ్వుతున్నావు కదా, ఆ గడ్డపార పెట్టి తవ్వేదో తెలంగాణ భారతదేశం నుంచి వేల కోట్ల రూపాయల కేంద్రం తీసుకొచ్చి అభివృద్ధి రూపంలో గడ్డపార పెడతావు. కానీ హిందూ టెంపుల్ను ముస్లిం టెంపుల్ను కొలుగొట్టడం అనేది ఇది విధ్వంసానికి దారితీసే అవకాశాలు. మరి నిజంగానే నీ గుజరాత్ పరిపాలించినావు కదా, గుజరాత్లో ఎందుకోసం నీకు అభివృద్ధి జరుగుతలేదంటే నీలాంటి మత విద్వేషాలు చెలరేయడం వల్ల అక్కడ ఏ కంపెనీ ప్రపంచంలో ఏ కంపెనీ గుజరాత్ వైపు చూస్తలేదు. ఎందుకంటే అక్కడికి పోతే ఎప్పుడు శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని తెలుస్తాయి. కాబట్టి ఇమ్మీడియట్గా బండి సంజయ్ గారు మీ వాక్యాలు వెనక్కి తీసుకోండి. ఈ వాక్యాలు మీరు చేయవలసిన తెలంగాణ గడ్డ మీదకి వెళ్ళి కాదు, మీ బీజేపీ పాలనలో ఎక్కడైతే ఉన్నదో అక్కడ మీరు మాట్లాడుకోండి. కానీ ఇక్కడ తెలంగాణ గడ్డలో ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. శాంతి భద్రత ఇక్కడ విఘాతం కలగనివ్వము. మా కేంద్రీకరణంతా కూడా అభివృద్ధి మీదనే, మీ కేంద్రీకరణంతా కూడా మత కల్లోల మీదనే. మేము అభివృద్ధిని చూసి ఓట్లాడుతాము, మీరు మతాన్ని చూసి ఓట్లాడుతున్నారు. ఇది లాంగ్ రన్లో మంచిది కాదు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాలు అందరం కలిసిమెలిసి జీవిస్తాం. ఇది మా సంస్కృతి, మా సాంప్రదాయం. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒక మతాన్ని గౌరవించుకుంటూ. కాబట్టి ఇలాంటి వాక్యలు మీ రాజకీయ అపేక్షకు సంబంధించింది తప్ప కానీ అభివృద్ధికి అపేక్షించి కాదు. అభివృద్ధి కోరుకునేవారు ఒక బండి సంజయ్ ఒక ఎంపీ, అభివృద్ధి కోరుకునేవారు రాజ్యాంగపరమైన పోస్టులో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము చాలా దుర్మార్గము, బాధాకరము. వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. దివ్యాంగుల సమస్యల సాధనకై మలక్పేటలో వికలాంగుల కమిషనర్ కార్యాలయం ముందు దివ్యాంగుల జేఏసీ శాంతియుత దీక్ష చేపట్టారు. అధికారుల వైఫల్యం కారణంగా సమస్యల పరిష్కారానికి నొచ్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దివ్యాంగుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న అధికారులు నిర్లక్ష్యంతో నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశానికి వచ్చిన మీడియా వాళ్ళు, తర్వాత అనేకమైన సంఘాలు, రకరకాల ఫెడరేషన్ వాళ్ళు, అన్ని రకాల సంఘాలు ఇక్కడికి విచ్చేసి ఫెడ్ చేస్తున్న ఫెడ్ ఆర్గనైజేషన్, అంబరిల్లా ఆఫ్ ఆర్గనైజేషన్ ఫెడ్ కింద అనేక సంఘాలు వచ్చాయి. వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కారణం ఏంటంటే మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. మన సమస్యలను వేరే వాళ్ళు పరిష్కరించరు అనే ఒక భావం నాకు ఇక్కడ అర్థమైంది. ఆ శైలజ గారు నార్మల్గా ఉండి
మమ్మల్ని ఎండలో కూర్చోబెట్టి కనీసం మాకు ఏది కూడా అంటే లీవ్ పెట్టుకోవడం, ఈరోజు ఆమె అట్టర్లీ ఫెయిల్ అయినట్టుగా నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మా సమస్యలు వినండి బాబు అని వస్తే మా సమస్యలు వినకుండా ఆమె లీవ్ పెట్టుకొని పోవడం ఆవిడ అధికారానికి అది పెద్ద లోపమని నేను భావిస్తున్నాను. ఇలాంటి లోపమున్న అధికారులను ఇక్కడ పెట్టొద్దు అని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరు కూడా అధికారులు లేకుండా వీళ్ళు వికలాంగులు ఏం చేస్తారు, వికలాంగులు మాట్లాడుకుంటారు వెళ్ళిపోతారనే నిర్లక్షణ భావంతో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ప్రభుత్వం ఇచ్చిన పథకాలను అమలు చేయని అధికారుల మీద మా పోరాటం జరుగుతుంది. ఈరోజు అధికారులు ఇక్కడ ఎందుకు నియమించబడ్డారు? వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకడానికి వచ్చి ప్రభుత్వం ఇచ్చినవి కానీ మా జీవోలు ఉన్నాయి కానీ ఏవి కూడా అమలు చేయకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మా పేర్ల మీద అవార్డు తీసుకుంటున్నారు. వాళ్ళు మాకు ఎలాంటి పనులు చేయట్లేదు. ముఖ్యంగా ఏంటంటే చచ్చిపోయి చాలా వికలాంగుల వాళ్లకు రావాల్సిన బెనిఫిట్లు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తున్నారు. తల్లిదండ్రులు చచ్చిపోతే పిల్లలు ఇక్కడ ఏడుస్తున్నారు. అలాగే తర్వాత స్కూళ్ళల్లో విద్యకు సరి అయిన క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా ఈ శైలజ గారు వచ్చిన తర్వాత సైన్ లాంగ్వేజ్ కానీ తర్వాత బ్లైండ్ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్గా దెబ్బతిన్నది. ఇవన్నీ కూడా మీరు గుర్తించాలని కోరుతున్నాను. అదే మాదిరిగా హాస్టల్లో ఉన్న విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా వాళ్ళను ఆధునీకరించి వాళ్ళకు సరి అయిన ఈక్విప్మెంటు ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాము. ఆ ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో కూడా మేడం అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది. ఉన్న జీవోలను ఇంప్లిమెంట్ చేయకుండా సరి అయిన టైంకు వాళ్లకు నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళను అనేకంగా బాధిస్తుంది. అలాగే అన్ని రకాల సమస్యలతో నేను ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలమ్మా అని చెప్పేసి 20 రోజుల క్రితం నేను నోటీస్ ఇచ్చాను. ఆ నోటీస్కు ఇంతవరకు కూడా ఎలాంటి ఆన్సర్ చెప్పలేదు. మీతో చర్చలు పెడతామని చెప్పి కొంతమందిని పిలుచుకొని ఆ చర్చను ఫెయిల్ చేసింది. ఈరోజు ఎందుకంటే ఆమె మీద వైఫల్యాలు నేను ప్రకటించడానికి ఆమె ఈ 26th రోజున మాతోని సమావేశమై మా సమస్యలు విన్నట్లయితే. తిరుపతిలో పెట్రోల్ దొంగలు హల్చల్ చేశారు. శాంతినగర్ తిరుమల బైపాస్ రోడ్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో పార్కింగ్ ఏరియాలో ఉన్న వాహనాల నుండి పెట్రోల్ దొంగతనం చేశారు. 2 వ్యక్తులు అర్ధరాత్రి చోటు చేస్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చూడమ్మా 2 నిమిషాల్లో పని అయిపోయిందా? 2 పక్కల పైడిపల్లిలో రక్షణ సువార్త స్వస్థత మహాసభలు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పరిధిలోని తాళ్లగూడెంలో 3 రోజుల పాటు జరిగే మహాసభలు బుధవారం రాత్రి ప్రారంభమైనట్టు పెంతెకోస్తు చర్చ్ పాస్టర్ జాషువా మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు వినయ్, సంతోష్ కుమార్, క్రిస్టియన్లు పాల్గొన్నారు. అదే లోకంలో ఉంటే, ఒకవేళ కనుక అదే చీకటి బ్రతుకులో ఉంటే ఈ స్టేజ్ మీద ఈ రోజు నేను పొరపాటు నిలబడేవాడిని కాదు. హల్లెలూయా. కారణం ఏంటంటే నా సహవాసం అటువంటిది, నేను తిరుగుడు అటువంటిది, నేను తిండి అటువంటిది, నేను చేసే ఫ్రెండ్షిప్ అటువంటిది. నా స్నేహం అంతా నా జీవితాన్ని పతనం చేసింది. హల్లెలూయా. అయితే నాకు ఒక మంచి ఆత్మీయ సహవాసం దొరికింది. హల్లెలూయా. అత్యద్భుతంగా కలిసి హల్లెలూయా. ఈ సహవాసం నా జీవితాన్ని ఏం చేసిందంటే ఒక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొని వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఉన్న పాటలు ఒక్కసారి మందు మానేయాలంటే, ఉన్న పాటలు ఒకసారి సిగరెట్లు బాన్ చేయాలంటే, ఉన్న పాటలు ఒకసారి పాన్ పరాకులు బాన్ చేయాలంటే నా వల్ల కాలేదు. ఆ దైవజనులు నన్ను పట్టుకునే వాళ్ళు, ఊరికే పట్టుకునే వాళ్ళు, నువ్వు వెళ్ళొద్దు ఎందుకంటే నా జీవితం ఎటువంటి వాళ్ళకి తెలుసు. అలాంటి నా జీవితాన్ని ఒకరోజు దైవజను ద్వారా, ఒక దైవజను వర్తమానం ద్వారా యేసయ్య నన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎవరిని పట్టుకుంటాడయ్యా అంటే చెడిపోయేవాడిని, పడిపోయేవాడిని, అనేకులను పాపం వైపు తిరిగేవాడిని యేసయ్య పట్టుకుంటాడు. యేసయ్య ఎందుకు వాడిని పట్టుకుంటాడంటే
వారి జీవితాలను మార్చి వారి ద్వారా అనేకులను యేసు వైపు త్రిప్పేందుకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపరుస్తామా? హల్లెలూయా. నిజంగా ఒకప్పుడు అయితే ఉన్నది, ఒకప్పుడు ప్యాకెట్ లో ఉన్నది, ఒకప్పుడు తిరుగుబోతులో ఉన్నది, ఒకప్పుడు తిండిబోతులో ఉన్నది, ఒకప్పుడు భయంకరమైన నరకం ఊబిలో నా జీవితాన్ని యేసయ్య పట్టుకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ కనుక అదే చీకటి బ్రతుకులో ఉంటే, అదే వ్యసనాల్లో ఉంటే, ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని నేను పొరపాటున కాను. హల్లెలూయా. చూడండి యేసయ్య ఎంత గొప్పవాడు. హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం హల్లెలూయా. ఇలా నా యాత్ర ప్రారంభమైందో లేదో జస్ట్ కొంతకాలానికే మా అమ్మ చనిపోయింది. ఫస్ట్ ఇయర్ వస్తున్నాను, కోల్పోయాను, తల్లిని కోల్పోయాను. అంటే పట్టించుకున్నాక నాకు అన్నున్నాడు కానీ అన్న సరి అయిన రీతిలో లేడు. మా కుటుంబం అంతా కూడా విచ్చులు అయిపోయింది. ఒంటరి బ్రతుకులో నేను ఉండి చాలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నా బ్రతికేంది, మా అమ్మ చనిపోయి రాత్రి అంతా ప్రార్థన చేస్తాను, రాత్రి అంతా కూర్చొని ప్రార్థన చేస్తాను. కూడిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు అనగా 25, 26, 27 తారీఖు ఈ 3 రోజులు మన పైడిపల్లి గ్రామంలో సభలు జరిగినాయి. కావున మీరు అందరూ కూడా వచ్చినందుకు వందనాలు. ప్రతిరోజు కూడా మీరు అందరూ వచ్చి యేసయ్య దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క సభలకు కన్వీనర్గా సహోదరులు సురేష్ గారు ఉన్నారు. అదే రీతిగా సభలకు ముఖ్య అతిథులుగా దైవజనులు వచ్చి ఉన్నారు. కుడి వచ్చిన మీ అందరూ కూడా వందన తెలియజేస్తున్నాను. ఈ 3 రోజుల కార్యక్రమాలకు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. మీ అందరూ కూడా వందనాలు. నా పేరు జాషువా, పాస్టర్ జాషువా. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంత్రి శ్రీనివాస్ యాదవ్తో కలిసి అమీర్పేటలో ఎస్ఆర్ నగర్లో 50 పడకల ఆసుపత్రిని సందర్శించారు. గత 70 ఏళ్లలో తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 ఏళ్లలో 33 కాలేజీలు ఏర్పాటు చేశామని హరీష్ రావు అన్నారు. 4 టీమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లోని 6000 సూపర్ స్పెషాలిటీ పడకలు రాబోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పద వాహనాలు పెట్టినాం, 33 ఆలనా వాహనాలు పెట్టినాం. ఎన్నడన్నా మీరు ఆలోచించిందా? ఆలన అంటే అర్థం తెలుసా? పరమపద వాహనాల గురించి మీకు ఎప్పుడైనా కనీసం ఆలోచించారా? ఎవరన్నా పేదవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోతే పైసా ఖర్చు లేకుండా ఆ డెడ్ బాడీని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వస్తూ ఉన్నాం. ఈ రకంగా ఇవాళ సేవలు పెరిగినాయి. అమ్మగారు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడినారు. అసలు మీరు ఎప్పుడన్నా ఆలోచించిండ్రా అమ్మ ఆరోగ్యశ్రీ గురించి? ఇవాళ ఆరోగ్యశ్రీ కింద గతంలో 2 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఉండేది, దాన్ని ఇవాళ 5 లక్షల రూపాయలకు పెంచినాం. ఒక కుటుంబానికి ఆరోగ్యశ్రీ సేవలను 2 నుంచి 5 లక్షలకు పెంచాం. ఈ సంవత్సరంలో 3,62,000 మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందారు. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. నిన్న గీతారెడ్డి అమ్మ గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పడికేసింది అంటారు, ఆరోగ్యశ్రీ సేవలు అందుతలేవంటారు. లిస్టు పంపిస్తామా? 3,52,000 మంది ఈ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందిన పేషెంట్ల వివరాలు పంపించమంటే నీకు పంపిస్తా. 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. రండి, ఎప్పుడన్నా ఏసీ రూముల్లోనో గాంధీ భవన్లో కూర్చుంటే మీకు కనబడదు. రండి సర్కారు దవాఖాన్లకు. నిత్యం నేను సర్కారు దవాఖానలే ఉంటాను. మొన్న గాంధీలో ఉన్నా, నిన్న కొండాపూర్లో ఉన్నా, ఇవాళ అమీర్పేటలో ఉన్నా. రోజు ప్రజల మధ్య ఉన్నాం. మేము పని చేయకపోతే సర్కారు దవాఖానలు తిరిగే ధైర్యం మాకుంటుందా? రోజు ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటున్నాం మేము. ఆరోగ్యశ్రీ కింద ఒక ఏడాదిలో 850 కోట్ల రూపాయల సేవలు అందిస్తే ఆరోగ్యశ్రీ సేవలు అందించలేవు అని మాట్లాడితే మరి ఏమనాలి మిమ్మల్ని? కళ్ళుండి కూడా చూడలేని కబోదుల్లాగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు అనడానికి ఇంతకంటే ఇంకేమైనా సాక్ష్యం ఉంటుందా? అయినా మేం చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ చెప్పింది. పేదలకు వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉంది అని నీతి ఆయోగ్ చెప్పింది. మదర్ మోర్టాలిటీ రేట్, ప్రసవానికి వచ్చినప్పుడు తల్లి మరణాలను గణనీయంగా తగ్గించాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1,96 మంది చనిపోతే ఈరోజు ఆ సంఖ్యను 56కు తగ్గించాం. తమిళనాడు రాష్ట్రాన్ని కూడా బైపాస్ చేసినాం. మనకంటే తమిళనాడు 65 మరణాలతో 4వ స్థానంలో ఉంటే తమిళనాడును ఓవర్టేక్ చేసి ఇవాళ శిశు మరణాలు, తల్లి మరణాలు తగ్గించడంలో దేశంలో 3వ స్థానంలో తెలంగాణ నిలబడ్డది. ఈ విషయం మేం చెప్పలే, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. మలేరియాను, టీబీలో కూడా అప్పుడు మీరున్నప్పుడు 2వ స్థానంలో ఉంటే ఇవాళ దాన్ని అరికట్టడంలో 1వ స్థానంలో, మలేరియా టీబీని అరికట్టడంలో దేశంలో తెలంగాణ
ముందు భాగంలోకి వెళ్ళింది. మనం చేపట్టినటువంటి బస్తీ దవాఖానాలను కేంద్ర బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తోందని, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి 75 మందిని పొట్టన పెట్టుకుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఆరోపించారు. నిర్మల్ జిల్లా పార్టీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాపీ పద్మకుమారి అధ్యక్షతన వహించారు. నిర్మల్ జిల్లా కౌన్సిల్ సమావేశం పద్మకుమారి మేడం సమక్షంలో నిర్వహించుకోవడం జరుగుతున్నది. మన జిల్లా కార్యదర్శి విలాస్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన, కార్మిక సమస్యలపైన వివరణ చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా మన పార్టీ మహాసభలు నిర్వహించుకునేటువంటి విలువలు సిపిఐ రాష్ట్ర మహాసభలు శంషాబాద్లో సెప్టెంబర్ 4, 5, 6, 7 తేదీలలో జరుగుతూ ఉన్నాయి. అలాగే జాతీయ మహాసభలు విజయవాడలో అక్టోబర్ మాసంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ మహాసభల వెల్లువలో మన నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించుకొని మన జిల్లా మహాసభలు మన నిర్మాణ ప్రతిష్టను పెంపొందించుకోవడంలో భాగంగా మనం అందరం భాగస్వామ్యమై మండల మహాసభలు నిర్వహించుకునేటువంటి సందర్భంగా ఆ శాఖ మహాసభలను కూడా ఉత్తేజపూరితమైనటువంటి వాతావరణంలో నిర్వహించడం కోసం ప్రయత్నాన్ని కొనసాగించాలని చెప్పి, అట్లాగే ఈ మహాసభల సందర్భంగా ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల పట్ల తీర్మానాలు చేసి ప్రజా ఉద్యమాలను నిర్వహించి ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశీలమైనటువంటి పోరాటాలు నిర్వహించడం కోసం ఆ మహాసభలో తీర్మానాలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్ని అన్నింటినీ కూడా తెగనమ్మేటువంటి ప్రయత్నానికి పూనుకుంటా ఉన్నది. అదేవిధంగా రైతు చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాలను, ఈ రకంగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదునైనటువంటి పోరాటాలు కొనసాగిద్దాం. ఈ మహాసభల ద్వారా ఒక అంకిత భావంతో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల్ని ముందుకు నడిపించడంలో మహాసభలు దోహదపడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి. చిలకలూరిపేట సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం ప్రత్యేక అభిషేకం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మానేపల్లి సుధాకర్ భక్తులు పాల్గొన్నారు. పోలీసులు డ్యూటీలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి ఇన్ఛార్జి డీసీసీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చే వారితో మర్యాదగా మెలగాలని ఆయన సూచించారు. రామగుండం సర్కిల్ పరిధిలో పోలీస్ స్టేషన్ డీసీసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదావరి కని ఏసీబీ గిరిప్రసాద్తో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను, అంతర్గం పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని పరిశీలించారు. తనిఖీల్లో ఇన్ఛార్జి డీసీపీ వెంట సిఐ కనతాల లక్ష్మీనారాయణ, అంతర్గం ఎస్ఐ నూతి శ్రీధర్, ఎస్ఐ సంతోష్ పాల్గొన్నారు. ఇప్పుడు అందరు మంచి పని చేయాలి. డిపిఓస్ బయట ఉండాలి, బయట పని చేయాలి. గ్రామ పంచాయతీ అంటే 2 పోలీస్ స్టేషన్ చూసినప్పుడు మనం మొత్తం సిటీలో చేస్తున్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తే మనం మొత్తం గట్టు పంచాయతీ చూస్తారు. మనం ఇక్కడ పిలిచి కాంప్రమైజ్ చేస్తున్నాము, ఇక్కడ పిలిచి కేసు చేస్తున్నాం, అది జరుగుతుంది. అలాగే మనం సీన్కి పోతే మనకి తెలిసిపోతుంది అసలు ఇష్యూ ఏంటి, ఎవరు కబ్జాలో, ఎవరైనా వస్తే వాళ్ళు ఏం చెప్తారో మనం కబ్జాలో ఉన్నాము. అలా కోర్టు పోయినప్పుడు కూడా అదే చెప్తారు, సార్ మనం కబ్జాలో ఉన్నాము. అప్పుడప్పుడు కోర్టు కూడా చూడరు, వాళ్ళు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తారు డైరెక్ట్లీ. సో అట్లయినా ఇంజక్షన్ ఆర్డర్కి 0 ఉంటుంది. సో మీరు అక్కడ సీన్కి పోయి సీన్ చూడాలి.
ఎవరైనా పిటిషన్ ఎంక్వైరీకి పోతున్నారు, అందరు పోవాలి. వాళ్ళ బీపీఓస్కి వాళ్ళ ఊరికి ప్రాబ్లం వస్తే వాళ్ళకి పోయి అక్కడ సీన్ ఎంక్వైరీలో సీన్ పైన పోయి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం ఫ్యాక్ట్స్ ఏంటి ఎస్హెచ్ఓకి చెప్పాలి. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో దళిత బంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లను మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి లబ్ధిదారులు అందజేశారు. కొత్తకోట మున్సిపాలిటీకి చెందిన కిరణ్ ల్యాండ్ డిజిటల్ సర్వే యూనిట్, అమర్ఖాన్ ట్యాక్స్ యూనిట్, కళ్యాణ్ హోమ్ నీడ్స్ యూనిట్ అందించారు. చేతులు పొడుగున ఆయన ముందరికి ఎట్టకండి. రామన్న ఇది పట్టుకో. సింగిరెడ్డి నిరంజన్ నా బ్యాగ్ జరండి ఒకసారి. వర్దిల్లాలి ఆలన్న నాయకత్వం. కొద్దిగా ముందర జరగాలి. సంవత్సరానికి 5% రెంటల్ ఇంక్రీజ్ ఉంటుంది ఎక్కడైనా సరే. ఆ పద్ధతి పాటించి మీరు చేసుకుంటే అడ్వాన్స్ ఎంత ఉండాలి, రెంట్ ఎంత ఉండాలో మీరు నిర్ణయించుకోండి. స్థానిక డిమాండ్ బట్టి మీరు నిర్ణయించుకోండి. మన మార్కెట్ కూడా ఆదాయం వస్తుంది, మంచిది. ఇంకోటి ఏంటంటే ఈ స్థలం కూడా మీరు వెలిగించేది కట్టుకున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు. ఫ్యూచర్లో ఏ అవసరాలు వస్తే తెలియదు. ఖాళీ ఉంది కదా అని సర్పంచానికి ఎవరైనా వస్తే నువ్వు డబ్బా పెట్టుకుంటే పర్మిషన్ లేవు. ఈ జాగాలో కాలు పెట్టేది కూడా లేదు, శుభ్రంగా పెట్టేయాలి. ఇంకోటి నేను చూస్తుంటే అంత పెద్దది కనిపిస్తుంది అనేదా భావించకండి. ఆ జెండా దిమ్మని తీసేసి చిన్నగా గోడ కానుకొని చిన్నగా ఏదైనా కట్టుకోండి. తక్షణం అది రాజకీయ పార్టీలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ట్రేడ్ యూనియన్లు కావచ్చు. ఇంత పెద్ద కట్టి రేపు దగ్గరైతే లోపలికి వచ్చే వాటికి అంత స్థలం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి అది తీసేసి చిన్నగా గోడ కానికి చిన్నగా కట్టి అది తీసేసేయండి. ఫస్ట్ కట్టి జెండా వాళ్ళు పెట్టి అది తీసేసేయండి. గ్రామ పంచాయతీ తరఫున చేయండి. తక్షణం చేయాలి. నో మోమాటం, నో పాటం తీసేసేయాలి. మీరు చేయకపోతే నేను చెప్పి చెప్తాను. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. తిమ్మారెడ్డిపల్లి వాగు నుంచి గురువారం అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 5 ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ కిరణ్ కుమార్ దాడులు నిర్వహించారు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో మాకు కంప్లైంట్ వచ్చింది, అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని. సో మేము ఆ సమయంలో వెళ్ళి 5 బండ్లను పట్టుకోవడం జరిగింది. 5 బండ్లకు కూడా శాఖ పైన చర్యలు తీసుకొని ఫైన్ విధించి వదిలేస్తాము. ఇప్పటి నుండి పర్మిషన్ లేకుండా ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటాము. ఈ అక్రమ రవాణా ఎక్కడి నుంచి జరుగుతుంది సార్? వాగు తిమ్మారెడ్డిపల్లి వాగు లింగల్ షెడ్ తిమ్మారెడ్డిపల్లి నుంచి ఎక్కడ జరుగుతుంది? మధ్యకు వస్తుంటే పట్టుకున్నాం. ఇది 5 బండ్ల ఓనర్ల పేర్లు అయితే ఒకటి రాజేష్, ఒకటి మొగులప్ప, ఒకటి రాజు, ఒకటి రఘునాయక్, ఇంకోటి కృష్ణ. సరే ఇది లీగలా?
మనకైతే పర్మిషన్ లేదు, అందుకే పట్టుకొని శాఖపరమైన చర్యలు తీసుకొని సార్ మరి పర్మిషన్ లేకపోతే కేసు చేయలేదా సార్ దీన్ని? అదే చేసే శాఖపరమైన చర్యలు తీసుకొని ఫైన్ వేసి విధించి వదిలేస్తాం. ఓకే, కేసు అయిన తర్వాత మీరు ఫైన్ వేస్తారు సార్? ఫైన్ తర్వాత కేసు ఉంటుంది? ఫైన్ డైరెక్ట్ ఫైన్ వేస్తాం. కేసు అవుతుందా? కేసు ఉంటుందా? మన దగ్గర ఉండదు, మన రికార్డ్ మన దగ్గరికి వస్తుంది. పోలీసు వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి మన దగ్గర పంపిస్తారు. మన దగ్గర మీరు మ్యాక్సిమం 1,00,000 వరకు చేయొచ్చు. మినిమం మన సార్ మీకు ఎక్కడ దొరికింది సార్ ఈ బండ్లు? నిర్జింత దాటిన తర్వాత మద్దూరు వచ్చే రూట్. మీరు ప్రోత్సాహం ఉందని అంటున్నారు, నిజమా? ప్రోత్సాహం ఉంటే మేము ఎందుకు పట్టుకుంటాం? రోజు పట్టుకోం కదా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గడ్డపారతో తవ్వడం కాదు, నిధులు తెచ్చి డెవలప్ చేయండి. బండి సంజయ్పై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్. ఏడేళ్లలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. పోలీసులు నిరంతరం అలర్ట్గా ఉండాలి. రామగుండం పిఎస్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ అఖిల్ మహాజన్. లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు అందించిన మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్మణ సమాజితం. నమస్కారం.